పాత నిబంధనలో ఏశావు యాకోబు అనే ఇద్దరు సహోదరులు ఉంటారు. వాళ్ళ జీవితంలో జరిగిన ఒక చిన్న సంఘటనని మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఒకరోజు ఏశావు వేటాడడానికి బయటికి వెళ్ళాడంట. చాలా ప్రయత్నం చేశాడు, రోజంతా తిరిగాడు, రోజంతా వేటాడే ప్రయత్నం చేశాడు. అతనికి ఏం దొరకలేదు. బాగా ఎగ్జాస్ట్ అయిపోయాడు, బాగా అలసిపోయి తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చే సమయానికి బాగా ఆకలితో ఉన్నాడు. ఇంటికి వచ్చే సమయానికి యాకోబు ఇంట్లో వంట చేస్తా ఉన్నాడంట. ఈ వంట చేస్తా ఉన్నప్పుడు ఆ కూర చూడగానే మనోడు ఆకలితో ఉన్నాడు కదా, వెంటనే ఏమడిగాడు అని అంటే, వాళ్ళ తమ్ముడిని నాకు కొంచెం భోజనం పెట్టవచ్చు కదా అని అడిగితే యాకోబు దాన్ని అవకాశంగా తీసుకొని ఏమన్నాడు అని అంటే, నేను నీకు ఫుడ్ పెట్టాలి అని అంటే నీ జ్యేష్ఠత్వాన్ని అమ్మేయి అని అన్నాడు. ఇశ్రాయేల్ యొక్క సంస్కృతిలో జ్యేష్ఠత్వము అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకు అని అంటే ప్రతి కుటుంబంలో ప్రథమ కుమారుడు లేకపోతే మొదటిగా పుట్టినటువంటి కుమారుడికి జ్యేష్ఠత్వపు హక్కు ఉంటుంది. జ్యేష్ఠత్వపు హక్కు అంటే ఏంటి అని అంటే, తండ్రి తన పిల్లలకి స్వాస్థ్యాన్ని లేదా ఆస్తిని పంచిచ్చేటప్పుడు పెద్దవాడికి ప్రతి దాంట్లో కూడా డబుల్ పోర్షన్ వెళ్తుంది. ఓకే, అది జ్యేష్ఠత్వం అనేది ఒక విధంగా చూస్తే కనుక ఏశావుకి దీవెన లాంటిది, లేకపోతే తనకి పర్మనెంట్ గా, లేకపోతే తనకి తన లైఫ్ కి సపోర్ట్ చేసేదిగా ఉండేది. ఇట్స్ ఎ బ్లెస్సింగ్. అది తనకు వచ్చినటువంటి హక్కు. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత అలసిపోయాడు. కేవలం ఒక్క పూటకు భోజనం కోసం, కేవలం ఆ సమయంలో ఉన్నటువంటి తన నీడ్ కోసం ఏం చేశాడు అని అంటే, తనకి లైఫ్ లాంగ్ ఉపయోగపడేటువంటి, పర్మనెంట్ గా హెల్ప్ఫుల్ గా ఉండేటువంటి, తనకి బ్లెస్సింగ్ గా ఉండేటువంటి జ్యేష్ఠత్వాన్ని అమ్మేశాడు. ఒకవేళ ఈ సంఘటన గనక మన వ్యక్తిగత జీవితాలకి అన్వయించుకున్నట్లయితే ఇక్కడ మనం ఒక ప్రాముఖ్యమైన సూత్రాన్ని నేర్చుకోవచ్చు. అదేంటి అని అంటే, మనం కూడా చాలా సందర్భాల్లో ఈ లోక సంబంధమైనటువంటి ఆశల కోసం, ఈ లోక సంబంధమైన క్షణికమైనటువంటి సంతోషాల కోసం దేవునితో గడిపేటువంటి ఆధ్యాత్మికమైనటువంటి నిత్యత్వాన్ని మనకు అనుగ్రహించేటువంటి గొప్ప దీవెనల్ని మనం సాక్రిఫైస్ చేసేస్తాం. దేనికోసం దేన్ని సాక్రిఫైస్ చేస్తా ఉన్నాము అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఈ వచనాల్లో గనక మనం చూస్తే ఏశావు తాత్కాలికమైన దానికోసం శాశ్వతమైన దాన్ని పోగొట్టుకున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. మన జీవితంలో కూడా ఈ లోక సంబంధమైనటువంటి వాటి కోసం నిత్య సంబంధమైనవి, దేవునికి సంబంధించినవి, మనకి శాశ్వత కాలం నిత్యత్వంలో నిలిచి ఉండేటువంటి ఆధ్యాత్మిక ఆశీర్వాదాలని మనం పోగొట్టుకుంటా ఉన్నాం. దయచేసి ఏశావు చేసినటువంటి పొరపాటు మనం చేయకుండా, క్షణికమైన తాత్కాలికమైనటువంటి సంతోషకాల కోసం కాకుండా మనం దేవుని కోసం మన జీవితాలను కట్టుకోవడం చాలా ప్రాముఖ్యం.